నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. అంకెల గారడీతో కొందరు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేందుకు యత్నిస్తున్నారు. చలానాలను మార్ఫింగ్ చేసి సర్కార్ వెబ్సైట్కే కన్నమిస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీ స్కామ్లో కొత్త కోణం బయటపడింది. ట్రాన్సాక్షన్కు చెల్లించాల్సిన పూర్తి సొమ్ములో కొంతవరకు కూడా చివరి అంకెను తొలగించి ఈ చలానాన్ని చెల్లించడం బహిర్గతమైంది. భూభారతి వెబ్సైట్ని చీట్ చేసి స్లాట్ బుక్ చేయడం జనగామ జిల్లాలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఎక్కువగా యాదగిరిగుట్టకు చెందిన టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన వారితోనే చోటు చేసుకున్నదని రెవెన్యూ అధికారులు గుర్తించారు. వారి నుంచి రికవరీ ప్రక్రియ మొదలైంది. ఈ దోపిడీ జనగామ జిల్లాకే పరిమితం కాలేదు, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనూ వెలుగు చూసింది. మొదటి రెండేసి ఈ చలానాలను ఎంట్రీ చేసి మొదట చలానా మాత్రం అతి తక్కువ అమౌంట్, రెండవది మిగతా అమౌంట్తో సరిచేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి దందా ఎన్ని లావాదేవీల్లో జరిగిందో కూపీలాగే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సాఫ్ట్వేర్ను పగడ్బందీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్టాంప్ డ్యూటీ ఎగవేత అంశం స్పష్టం చేస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని స్టాంప్ డ్యూటీలో వ్యత్యాసాలను 40కి పైగా ట్రాన్సాక్షన్లో గుర్తించారు. అయితే వీటిలో కొన్ని 50 రూపాయలు, 60, 90, 100, 191, 300 చొప్పున చెల్లించినట్లుగా ఉన్నాయి. వీటిలో మొదటి చలానా మాత్రమే ట్రాన్సాక్షన్ ఐడిలో కనిపిస్తుంది. దానికి రెండో ఈ చలానా సైతం ఉందని అధికారులు గుర్తించారు. అయితే మొదటి ఈ చలానా, రెండో ఈ చలానాకు మధ్య చాలా రోజుల గ్యాప్ ఉంది. ఈ మధ్యకాలం ఎక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటని రెవెన్యూ అధికారులు ఆరా తీశారు. మొదట కొనుగోలు చేసిన వ్యక్తిని విచారిస్తే తాను పూర్తి స్టాంప్ డ్యూటీ చెల్లించానన్నాడు. ఆ తర్వాత మీ సేవ నిర్వాహకులను ఏ ట్రాన్సాక్షన్లో తేడాలు వచ్చాయో ఆ డేటా ప్రకారం ఈ చలానాల వివరాలు తీసుకురావాలని సూచించారు. ఆ మేరకు అన్ని ట్రాన్సాక్షన్ల డేటాను అధికారులకు సమర్పించారు. వీటిలో చాలా వరకు రెండేసి ఈ చలానాలను ఎంట్రీ చేసినట్లుగా గుర్తించారు. అయితే మొదటి చలానా మాత్రం అతి తక్కువ అమౌంట్తోనే ఉంది, రెండో మిగతా అమౌంట్కు సమానంగానే ఉంది. ఇలా ఎందుకు చేశారు, ఎలా సాధ్యమైంది అని అధికారులు విచారించారు. ఎవరైనా కస్టమర్ రాగానే ట్రాన్సాక్షన్ వివరాలు తీసుకోవడం, వెంటనే స్లాట్ టెంపరీగా బుక్ చేయడం, ఆ తర్వాత ట్రాన్సాక్షన్కు ఎంత అమౌంట్ అవుతుందో లెక్కించి మీ సేవా నిర్వాహకులు చెబుతున్నారు. అతను కేవలం అమౌంట్ ఎంత అవుతుందో తెలుసుకోవడానికే వచ్చిన నిర్వాహకులు మాత్రం స్లాబ్ బుక్ చేసినట్లుగా రిసీవ్ చూపిస్తున్నారు. ఇక అందులో ఈ చలానా అమౌంట్ ఏమీ ఉండదు, కానీ స్లాట్ బుక్ చేసినట్లుగా కనిపిస్తుంది. అతను గత్యంతరం లేక రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులకు పెట్టుకున్నా ఆ మీ సేవ నిర్వాహకుడి వద్దకే వెళ్తాడు. రెండోది ఈ చలానాల్లో మిగతా మొత్తాన్ని కట్టేస్తున్నారు. అయితే ధరణి, భూభారతి సాఫ్ట్వేర్లో ఒక ట్రాన్సాక్షన్కు ఎన్ని చలానాలైనా యాడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ టెక్నికల్ నాలెడ్జ్ సంపాదించుకున్న మీ సేవ నిర్వాహకులు మాత్రమే ఈ తరహా దందాకు పాల్పడుతున్నారు. గద్వాల జిల్లాలో ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. కొన్ని మాత్రమే స్టాంప్ డ్యూటీని ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. సదరు కొనుగోలుదారుల నుంచి వివరాలను కూపీలాగుతున్నారు. అయితే తమ మధ్య నెలకొన్న పోటీతత్వంతోనే ఇలా చేశామని మీ సేవ ఆపరేటర్లు అధికారులకు వివరించారు. ఓ సీల్ డీడ్లో 2021 జూన్ 8న ట్రాన్స్ఫర్ డ్యూటీ అమౌంట్ మైనస్ చూపించింది. దీంతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి అమౌంట్ సిస్టమ్ జనరేట్ చేసింది. ట్రాన్స్ఫర్ డ్యూటీ మైనస్గా ఎందుకు వచ్చిందనే విషయం తెలియదు. ఈ చలనాల్లో ట్రాన్స్ఫర్ డ్యూటీ మైనస్గా చూపింది. ఏదైనా జిల్లా, డివిజన్, మండలం, ఊరు, సర్వే నెంబరు, విస్తీర్ణం సెలెక్ట్ చేసుకుంటే దానికి స్టాంప్ డ్యూటీ, మ్యూటేషన్ ఛార్జీ, పట్టాదారు పాస్బుక్, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, హరిత నిధి మొత్తం ఎంత అమౌంట్ అనేది కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ సమ్మరీ ఒక పేజీలో ప్రింట్ అవుతుంది. దానికి సరిపడా ఈ చలాన్లో అమౌంట్ ఉండాలి. ఈ రెండింటి మధ్య సిస్టమ్ నుంచి వేర్వేరుగా అమౌంట్స్ వచ్చినప్పుడు ఎవరి బాధ్యత వహించాలి? స్లాట్ బుక్ చేసిన వ్యక్తి బాధ్యత వహిస్తారా, సాఫ్ట్వేర్ ఆపరేటర్దా అనేది లెక్క తేలాలి. ఈ అంశం పూర్తిగా సాఫ్ట్వేర్ సొల్యూషన్ తేల్చాల్సిందే. ఈ లెక్కల్లో తేడాలు ఎందుకు వచ్చాయో గుర్తించలేదని సమాచారం. రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 69 క్రయ విక్రయాల్లో అధికారులు తేడాను గుర్తించారు. అయితే అన్నింటినీ విచారిస్తే రెండో చలన ఉన్నట్లు గుర్తించారు. కానీ 2025 జూలై 2న చేసిన ఓ ట్రాన్సాక్షన్లో స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, పట్టాదారు పాస్బుక్ ఛార్జీలు, మ్యూటేషన్ ఛార్జీలు, హరిత నిధి అన్నీ కలిపి 15,039 రూపాయలు. కానీ బ్యాంకులో 1,503 రూపాయలు మాత్రమే బ్యాంకులో చెల్లించి ఈ చలానా జనరేట్ చేశారు. అంటే ఇక్కడ పక్కాగా మోసం జరిగినట్లుగా తేలింది. ఒకే ట్రాన్సాక్షన్లో ఏకంగా 13,536 రూపాయలు నొక్కేశారు. ఆ సేల్ డీడ్ ప్రకారం కొనుగోలుదారును గుర్తించి అధికారులు వివరించారు. విచారించడం జరిగింది కూడా. ఆ వ్యక్తిని తాను మాత్రం ఫోన్పే ద్వారా 14,438 రూపాయలు
పంపించానని చెప్పాడు. ఈ స్లాట్ చౌటుప్పల్ మండలానికి చెందిన మీ సేవ ఆపరేటర్కు పంపినట్లు ఆధారాలు చూపాడు. ఇప్పుడు ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారో చూడాలి. అలాగే మరో మండలంలో 16 ట్రాన్సాక్షన్లలో ఒకటి మాత్రమే తేడా ఉంది. అది 1,42,683 రూపాయలు కట్టాల్సి ఉండగా ఈ చలనను 1,16,376 రూపాయలు మాత్రమే కట్టారు. ఇక్కడ 26,307 రూపాయలు కొట్టేశారు. 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌటుప్పలకు చెందిన వ్యక్తి ఈ దందాకు పాల్పడ్డాడు. ల్యాండ్ ఒక జిల్లా, స్లాట్ బుక్ చేసింది మరో జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. మరో మండలంలో 10 ట్రాన్సాక్షన్లను పరిశీలిస్తే 4 తేడాలను గుర్తించారు. ఇప్పుడు మిగతా అమౌంట్ను కలెక్ట్ చేసే పనిలో తహసీల్దార్లు ఉన్నారు. దాదాపు అన్ని మండలాల్లోనూ ఇలాంటి తేడాలు ఉన్నట్లుగా తేలింది. వాటిపై అధికారులు దృష్టి సారించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అయితే అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఇంకా ఏ ప్రాంతాల్లో ఇలాంటి అవకతవకలు జరిగాయనుకోవచ్చు? పద్మ, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భూభారతి ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆలోచన విధానంతో గత ప్రభుత్వం చేసినటువంటి ధరణిని రద్దుపరుస్తూ భూభారతి అనేది వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అది ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత కూడా భూభారతి కేబినెట్ ఆమోదం చేసిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు సూచనలతోనే ప్రభుత్వం దాన్ని పూర్తిగా పరిశీలన చేసి అధ్యయనం చేసిన తర్వాతనే దాని రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవడం జరిగింది. ఆ మొదలవుతున్నటువంటి క్రమంలోనే ధరణి గతంలో ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అన్ని మాఫియాలు, ల్యాండ్ గ్యాపరింగ్ లో వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, మొత్తం కూడా రిజిస్ట్రేషన్లు వాళ్ళు అనుకున్నట్టుగానే చేయవచ్చు అనేది భావనజాలంతో 100 కోట్ల భూమి అయితే మాయాజాలం జరిగిందనేది గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలన్నీ ఈ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే భూభారతి అనేది ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరగవు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పేసి ఈ యొక్క యాప్ తీసుకురావడం జరిగింది. ఇందులోనే దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది ఏదైతే ఉందో సాంకేతిక, అంటే ఒకసారి ఒక రైతు ఒక సేల్ డీడీ ద్వారా లేకుంటే ఒక సేల్ కట్టిన తర్వాత దాని ద్వారా ఆ నంబర్తో ఎన్ని రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు అనేది రైతుకు మేలైన విధంగా ఉండాలి, అందుబాటులోకి తేవాలనేది ఒక దృక్పథంతో ప్రభుత్వం అయితే ఒక ఆలోచన నిర్ణయం చేసి ఒక చలాన్ ద్వారా 4 రిజిస్ట్రేషన్లకు కూడా మనం అమౌంట్ కట్టుకోవచ్చు అనేది ఒక నిబంధనతో దాన్ని పెట్టడం జరిగింది. అయితే దీన్నే ఆసర చేసినటువంటి ఏదైతే మీ సేవ వాళ్ళే ఇప్పుడు ఈరోజు మాఫియాగా తయారయ్యేది. అంటే చూసినా వచ్చే ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిషన్లు అక్కడి నుంచి వాళ్ళకు ఆశించకుండా సరిపోకనా, లేకుంటే వాళ్ళ యొక్క అక్రమ ఆస్తులు తొందరగా ఎదగాలన్న దుర్బుద్ధితోని సాంకేతిక లోపాన్ని గమనించి దాన్ని ఏదైతే వెసులుబాటును ఆసరగా చేసుకొని లక్షల రూపాయలు వాళ్ళు కొల్లగొట్టడం జరుగుతుంది. అన్ని జిల్లాలలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో, నల్గొండ జిల్లాలో, వరంగల్ ఉమ్మడి జిల్లాలో, జనగామలో మొదలైనటువంటి ప్రక్రియ రాష్ట్రమంతా కూడా వ్యాప్తి చెందుతుంది. అంటే జనగామ జిల్లాలో ఫస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ ప్రక్రియ దృష్టి పెట్టుకుని రాష్ట్రమంతా వ్యాపించడంతో అన్ని మండలాల్లో కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కానీ వాళ్ళ తనిఖీల నేపథ్యంలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. అంటే ఇది రాష్ట్రమంతా వీళ్ళకు అసోసియేషన్ ఉంటుంది, ఏదో మీ సేవ వాళ్ళకు అసోసియేషన్ ఉంటుంది, ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అనే ఒక సాంకేతిక లోపం వాళ్ళకు వాళ్ళు మాట్లాడితే మరి ఇంకా ఎన్ని జిల్లాలలో ఈ రిజిస్ట్రేషన్ మాఫియా వీళ్ళు ఎంత కొల్లగొట్టడం జరుగుతుంది. అంకెలు మార్చిన తర్వాత లక్షలాది రూపాయలు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే అధికారులు అయితే తొందరగా అప్రమత్తం అవ్వడం అయితే ఇలా చెప్పుకోదగిన విషయమే. అది ఎందుకు ఇంత తక్కువ అనేది వస్తుంది? ఒకరు 20,000, 1,50,000 అంటే అక్కడ మార్కెట్ వాల్యూని బట్టి చలన నిర్ణయించడం కట్టడం జరుగుతుంది. అది సిస్టమ్ లో జనరేట్ అయి ఉంటుంది. ఇన్ని ఎకరాలు, ఇంత ఏరియా, ఈ విలేజ్, ఈ మండలం, ఈ జిల్లాని కొట్టగానే అక్కడ వచ్చేస్తుంది. అది ఆ సరైన నిబంధన ప్రకారం ఇంత అమౌంట్ ఇంత చలాన్ని చెప్పేస్తాం. అలాంటి క్షేమాలు సక్రమంగా జరిగినటువంటి క్రమంలోనే ఈ వెసులుబాటును వీళ్ళొక టెక్నికల్ అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దాన్ని మొత్తం కూడా వాళ్ళ సైడ్ మార్చేసి ప్రభుత్వం ఖజానాకి వెళ్లాల్సినటువంటి నిధులను వీళ్ళ అకౌంట్లకు మరలించుకొని లక్షలాది రూపాయలు రాష్ట్రమంతా ఇవాళ కోట్లాది రూపాయలు కావచ్చు ఇంకా తెలవాల్సి ఉంది. మొత్తం మీద కూడా మీ సేవ మాఫియా అనేది కొత్తగా వెలుగులోకి రావడం, గవర్నమెంట్ ప్రభుత్వం అయితే అప్రమత్తం అవ్వడం, అధికారులంతా దీనిపైన పూర్తి అవగాహన కలిగి పూర్తి ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఏ మండలంలో ట్రాన్సాక్షన్ జరిగినాయి, భూభారతి వచ్చినప్పటి నుంచి ఏ మండలాల్లో అప్పటి నుంచి ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగితే ఎంత అమౌంట్ మన దగ్గర చలాన్స్ రికవరీ చేసి చలాన్లు ఎంక్వైరీ చేసి ఆ ఖజానాకు మన మండలం నుంచి ఇన్ని రిజిస్ట్రేషన్ అంటే ఇంత అమౌంట్
ఈ చలన అమౌంట్ అయితే అందులో ఉండదా లేదా? ఎవరు దీన్ని సైడ్ ట్రాక్ ఎవరు చేశారా? ఎవరు చేశారన్న దాని మీద అయితే ప్రభుత్వం అయితే ఒక ఆ, నిజ నిర్ధారణతోని ఒక సీరియస్ గా దాని మీద ఎఫర్ట్స్ అయితే పెట్టినట్టు తెలుస్తుంది. మీ సేవ మాఫియాని అయితే పట్టుకొని ఆ తర్వాత వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తారా, వాళ్ళ పేద కిందల కేసు పెట్టి ఆ తర్వాత రికవరీ చేస్తారా ఏంటిది అనేది కాదు. మొత్తం మీద అయితే లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులను అయితే కొల్లగొట్టి ప్రభుత్వాన్ని ఖజానాకు గడ్డి కొడుతున్నారని చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రవీందర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు కూడా యాడ్ అవుతున్నారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. ఇప్పుడు ఈ చలాన్ల విషయంలోని అంటే ట్రిప్కి ఒక విషయం మనకి బయటకు వస్తూ ఉంది. అసలు ఎక్కడ అక్రమాలు చేయొచ్చో అక్కడ చేస్తూనే ఉన్నారు, ఎక్కడ ప్రభుత్వాన్ని ఆదాయానికి గండి కొట్టాలో కడుతూనే ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాము. ఇప్పుడు చలాన్ల విషయంలోని 1, 2, 3 సార్లు కట్టడం ఒక ప్లేస్లో అయితే లాస్ట్లో ఒక చిన్న నెంబర్ మార్చడం అంటే తీసేయడం వల్ల అమౌంట్ మార్చడం. సో ఈ చలాన్ల విషయంలో జరుగుతున్న ఈ దోపిడీకి సంబంధించి ఏమంటారు? అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి వీటిని చూస్తుంటే? ఇది మేడం, ఇది కనపడడానికి ముందు చాలాలా కనబడుతున్నాయి, కానీ ఈ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి వస్తున్న ఈ దేశంలోని కొత్త రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నీతి అవినీతి పూర్తిగా భూముల మీద వాళ్ళ యొక్క భూదందాలకు మరిగినటువంటి ప్రభుత్వాలు ఈరోజు గతంలో ధరణి పోర్టల్ ద్వారా ఈ మొత్తము ఈ భూదందాకు తెరదీసినటువంటి అక్రమాలకు తెరదీసినటువంటి ఆ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఈ కొత్త ప్రభుత్వం భారీ స్థాయిలో ఎన్నికల్లో ప్రచారం చేసుకొని ప్రజలకి ఈ రియల్ ఎస్టేట్ మాఫియా నుండి విముక్తి చేస్తాం, గ్రామాలలో రైతులకి పెద్ద ఎత్తున వాళ్ళకి సేవ అందాల్సినటువంటి హక్కులను భూ హక్కులను మేము వాళ్ళకు చేరవేస్తాం, ధరణిలో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి మరీ ముఖ్యంగా ఈ 5A ఏదైతే గతంలో ధరణిలో ఉన్నటువంటి ఆ సవరణ ఏదైతే భూమి లేని వారికి భూమి ఇస్తాం, సాదా బైనామాల మీద ఉన్న వాళ్ళందరికీ కూడా భూములు మేము అప్పచెప్తాము, అంటే ఈ సాదా బైనామాలు ఉన్న వారికి కూడా మేము అవకాశం ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత ఆర్ఓఆర్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆర్ఓఆర్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రస్తుత ప్రభుత్వం దమన నీతి ఏంటంటే వీళ్ళు కూడా అదే దందాకు మరిగిన తర్వాత ఆర్ఓఆర్ యాక్ట్తో పాటు వీళ్ళు భూభారతి అనేటువంటి చట్టంలో ఆ భూభారతి చట్టం ఏదైతే ఆర్ఓఆర్ యాక్ట్ మూలంగా తీసుకొని చేసినటువంటి భూభారతి చట్టంలో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే గతంలో జరిగినటువంటి అవకతవకల రిపోర్ట్ని బయట పెడతామన్నారు. వాళ్ళు ఈ రోజు వరకు కూడా అసలు ఎంత పెద్ద ఎత్తున మీడియా వాళ్ళు గగ్గోలు పెట్టినా అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తామన్నారు, తేలేదు. తర్వాత దాన్ని రిపోర్ట్ బయట పెడతామన్నారు, కమిటీలు వేశారు, ఇంతవరకు దాన్ని బయటికి తేలేదు. మరి ఇప్పుడు ఏదైతే భూభారతి చట్టం ప్రకారంగా ప్రజల్లోకి వెళ్ళి దీన్ని అవగాహన పెంచి దీని మీద ప్రజలకు న్యాయం చేస్తామన్నారు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినన్నారు, ఇప్పటి వరకు మరి దానిపైన ఏమీ నిర్ణయం జరగలేదు. ముఖ్యంగా ఆనాడు హైకోర్టులో జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా కొన్ని విషయాలు ఆ రోజు బహిర్గతం జరిగినాయి. ఒక చదువురానటువంటి ఒక రైతు ఒక గ్రామంలో వాడికి ఆన్లైన్లో ఎలా ఫైల్ చేయాలో తెలియని పరిస్థితి మీరు ప్రభుత్వం ఎందుకు కల్పిస్తున్నారు? ధరణి పోర్టల్లో జరిగిన సేమ్ సమస్య మళ్ళీ భూభారతిలో తలెత్తింది కదా అని ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వంలో సమాధానం లేదు. ఈరోజు 2A అనే చట్టంలో 2A ప్రకారంగా మరి ఎందుకు ఈ సాదా బైనామాలకు కూడా మేము అవకాశం ఇస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి అఫిడవిట్ తీసుకోమంటున్నారు. మరి ఆనాడు సాదా బైనామాల మీద వీళ్ళు రాసుకున్నటువంటి 10 రూపాయలకు ఎకరం రాసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ₹1 కోటి ఎకరం అయితే అడుగుతుంటే మరి వాడు ఉట్టి అఫిడవిట్ ఇస్తాడా? మరి దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అంటే ఇంతవరకు సమాధానం లేదు. మరి ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు నడుపుకుంటుంటే ఒక పక్కన పాత పట్టదారు ప్లేయర్ మీద ఉన్నటువంటి భూమిని మార్చడానికి అవకాశం ఇయ్యరు, కొత్తగా
సాదా బైనామాను ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అటు పట్టదారు నష్టపోతున్నాడు, ఇటు సాదా బైనామాలు ఉన్న వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఇది పదే పదే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాతనే పాత ప్రభుత్వం తప్పు పట్టి కొత్త ప్రభుత్వం ఈరోజు భూభారతి తెచ్చి మరి ఏం మార్పు తెచ్చిందంటే ఇంతవరకు సమాధానం లేదు. ఆనాడు ఉన్నటువంటి అధికారులు నవీన్ మిత్తల్ లాంటి అధికారులనే ముందు పెట్టుకొని నడుపుకున్న తర్వాత గగ్గోలు జరిగిన తర్వాత ఆయన పక్క జరిపారు. మరి ఇవాళ ఈ 6వ చట్టంలో ప్రకారంగా ఈరోజు కలెక్టర్లకు ఏమి ఆదేశాలు ఇస్తున్నారు. మరి ఈ చట్టం అమలు పరుస్తామని ముందు తీసుకొచ్చిన తర్వాత మొన్ననే మరొక కొత్త కుంభకోణం బయటకు వచ్చింది, ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ద్వారా. అయితే ఇంత పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంటే అంత అజాగ్రత్తగా ఇది జరిగిందా అని ప్రశ్నిస్తే దీన్ని మనం అజాగ్రత్త కన్నా ఎక్కువ దీంట్లో ఉద్దేశపూర్వకంగానే ఏదో వెనకాల వీళ్ళకి ఏదో ఉద్దేశాలు సరిగా లేకుండానే ఇదంతా జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఇప్పటికి కూడా ఎందుకు ఇప్పుడు గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతామని ముందుకొచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన ఈ ప్రభుత్వం అంతకన్నా దారుణంగా రిపోర్ట్స్ ఇవ్వకుండా కొత్తగా తీసుకొచ్చినటువంటి వెసులుబాటుని ఇంకా దుర్మార్గంగా ఈరోజు వీళ్ళ మీద ఏదైతే మరి మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ భూభారతిలో ప్రధానంగా మీరు చూస్తే ఈ మధ్యలో ఈ సేవలు మీ సేవల మీద దోస్తున్నారు ఈ సమస్య అంతా. అది మీ సేవ ఎట్లయితుందని నేను అడుగుతా ఉన్నాను. మీ సేవకు ఏం సంబంధం? మీ సేవకు వల్లే జరిగిందా? మీరు వెసులుబాటు ఇస్తేనే కదా మీ సేవకు అవకాశం వచ్చింది. మరి మీరు మీ సేవలో ఈరోజు వాళ్ళ మీద నెట్టేసి మీరు మీ పబ్బం గడుపుకుందామని చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్ కాదు. అయితే ఖచ్చితంగా ఏదైతే మీరు RORలను తీసుకొస్తామని ఏదైతే ROR యాక్ట్ ప్రకారంగా పాత పద్ధతిలో తహసీల్దార్ల ద్వారా మరి ROR వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి పెద్ద స్థాయిలో ఈ ప్రభుత్వం మరి ఈరోజు ముందుకు వచ్చిన తర్వాత ఈరోజు ఎందుకు మరొకసారి ఇలాంటి భూదందాకు మళ్ళీ తెరదీసినటువంటి పరిస్థితి కనబడతలేదా ఈ రాష్ట్రంలోని? ఈరోజు చాలా వరకు మనకు అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో దందాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఆ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ అండర్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఈ పార్టీలకు భూభారతి పేరు చెప్పుకొని ఈ పార్టీలోకి లాక్కొని అదే భూదందా చేస్తున్నారనేటువంటి ఒక వాదనలు ఈరోజు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని కేంద్రాల్లో వినబడుతున్నటువంటి సాధారణమైనటువంటి ఈ నేను చెప్తున్నటువంటి ఈ వాదం ఏదైతే ఆనాడు ఆ ప్రభుత్వంలో పనిచేసిన బ్రోకర్లే భూదందా బ్రోకర్లే మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఈ జెండా కింద ఆ జెండా కింద వేసిన వాళ్ళు ఈ జెండా కిందకి వచ్చి ఈ దందాలకు పాల్పడుతున్నారు అనేది వాస్తవం కాదా అని ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి ప్రభుత్వంలో లేదు. మరి ఇంకెంతకాలం ఇది ఈ రకంగా కొనసాగిస్తారని అడిగితే కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సాదా బైనామాలే కాదు, నిజమైనటువంటి పట్టా భూముల నుంచి వెళ్ళి ఎవరైతే పట్టాలు గతంలో పట్టాలు ఉన్న వాళ్ళకి కాలంలో లేకుండా అస్తవ్యస్తంగా మార్చి ఈ ఆన్లైన్ ద్వారా పూర్తిగా కేంద్రీకృతంగా ఇష్టం వచ్చినట్టు భూములను మార్చుకున్నటువంటి గత ధరణి పోర్టల్ నుండి భూభారతి పోర్టల్లో పారదర్శకత మరి ప్రజలకు ఓపెన్నెస్ ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం రేపొద్దున ఇటువంటి విషయాలపైన ప్రజల్లోకి వచ్చి గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ సభలు పెట్టి అక్కడ ఎందుకు తేల్చారని మేము అడుగుతా ఉన్నాం. అక్కడైతే ప్రజలందరి ముంగట వాస్తవాలు అవాస్తవాలు తెలుస్తాయి. అక్కడే మీరు ఫైండింగ్స్ నోటీసులు ఇవ్వండి. ఎవరెవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో మీరు అఫిడవిట్లు అమీనుడి దగ్గర తీసుకురావడం కాదు, గ్రామ పంచాయతీ సభల్లో పెట్టి వీళ్ళను పిలవండి. ఎవరైతే సాదా బైనామాలు ఉన్నాయో తర్వాత ఎవరైతే అధికారంలో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళని పిలిచి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి వాస్తవాలు తెలుసుకుంటే అయిపోద్ది కదా. ఇది గతంలో భూభారతి అనేటువంటి గతంలో కూడా మనం నిజామాబాద్ జిల్లాలో భూభారతి స్కీమ్ ఎప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ అయిందో అప్పుడే తీసుకొచ్చారు కదా, అది మీరు ఎందుకు చేయడం లేదు? రెండో విషయం ఏంటంటే ఈనాడు మొత్తం ఈ భూదందాకి మూల కారణం ఏంటంటే గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వెళ్ళి సర్వే విధానాన్ని పక్కన పెట్టి పూర్తిగా అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా ఈ బ్రోకర్ భూదందాలతోనే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఓటుకు 10,000 20,000 ఇలా పెట్టి కొనుక్కునే దుస్థితి తీసుకురావడానికి కారణం కూడా ఈ భూదందా అని చెప్పుకోవచ్చు. మరి ఈ భూదందాను కంప్లీట్గా రూపుమార్చడానికి
మరి ఆనాడు ఆ, ఒక కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలోనే బృహత్తరమైనటువంటి భూభారతి సర్వే ఏదైతే ప్రతి ఇంచు కూడా 30-40 ఏళ్ల నుంచి వెళ్ళి ప్రతి 10 సంవత్సరాలకు సర్వే చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆ సర్వేలను పక్కన పెట్టి ఈ దొంగదందాను ప్రోత్సహించి పార్టీలు పబ్బం గడుపుకుంటూ వాళ్ళ యొక్క కార్యకర్తల్ని మాఫియాల్లాగా పెంచి పోషిస్తున్నటువంటి ఆ వ్యవస్థ నుండి బయటికి తీసుకురావడానికే ఆ చట్టం తెచ్చినప్పటికి కూడా 20 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా ఎందుకు మీరు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తూ దాన్ని గ్రామాన భూభారతి ప్రకారంగా సర్వే చేయమన్నది. ఎందుకు సర్వే చేయడం? సర్వే చేయకుండా ఇలాంటి సమస్యలన్నీ సాల్వ్ అవుతాయా? ఒక భూమి మీద కరెక్ట్గా కొలిచి ఇవ్వకుండా ప్రస్తుత భూభారతి చట్టంలో మళ్ళీ రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడం అంటే మళ్ళీ మరొక దందాకు తెరదీయడం కాదా అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం రావట్లేదు. ఎందుకు మీరు ముందుకు పడి ఇవన్నీ చేయకుండా మళ్ళీ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు? దీనివల్ల కూడా మళ్ళీ మీరు ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం ఇవ్వడే కాకుండా ఈ ప్రభుత్వం కూడా మరొకసారి దందాలకు దిగిందనేటువంటి ఒక భావనను తీసుకురాలేదా? మరి ఈ 5-6 సవరణలు చేయకుండా ఎంతకాలం ఇది కొనసాగుతుంది? మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అంతేనా అనేటువంటి భావనని తీసుకురావడం జరిగిందని మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వరరావు గారు. మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అవకాశాలని సద్వినియోగంగా కాకుండా అక్రమాల వైపు తీసుకెళ్తున్నారు. వాళ్ళకున్న జ్ఞానాన్ని సక్రమంగా కాకుండా అక్రమంగా చాలామంది అయితే వినియోగిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏ అంశంలో ఏం జరగట్లేదు అనడానికి లేకుండా చలాన్ల విషయంలో కూడా ఇక్కడ ఇంత గాడి జరుగుతుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రతి ఒక్క పర్సన్ అంటే ఎందులో ప్రభుత్వాన్ని మోసం చేయట్లేదు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడుతున్న విషయం స్పష్టంగా అవుతుంది. అంటే ఈ చలాన్ల విషయంలోనే ఇప్పుడు బయటపడింది. అంతకుముందు ఇంక ఎన్ని జరిగినాయి ఎవరికీ తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా తీస్తున్నారు. ఒక్కొక్క లెక్కన తీస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకి సంబంధించి కొన్ని మాత్రమే ఈ స్టాంప్ డ్యూటీలో జరిగిన స్కామ్కి సంబంధించి మాత్రం బయటపడుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఒక కుంభకోణం టైప్లో స్టార్ట్ అయిపోతుంది. సో చూద్దాం అధికారులు ఈ విషయానికి సంబంధించి ఈ చలాన్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో. ముందు ఆల్రెడీ జరిగిన వాటికి రికవరీ పేరుతో ఎలాంటి చేస్తారు, అసలు ఎవరి నుంచి రికవరీ చేస్తారన్న అంశం అయితే ఒక ప్రశ్నార్థకంగానే మారింది. చూద్దాం ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. ఇక ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.